జాతీయవాదం పెంపొందించే వందే మాతరం మనకు గౌరవం, వారసత్వాన్ని కాపాడే గీతమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి అధ్యక్షతన నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో వాకాటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ, మన వందేమాతర గీతంతో ప్రతి కార్యక్రమం మొదలవుతుందని, అలాగే జనగణమనతో కార్యక్రమాలు ముగుస్తామని చెప్పారు. 1950 జనవరిలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందేమాతర గీతం జనగణమనకు సమాన గౌరవం, సమాన హోదా ఉంటుందని జాతీయ గీతంగా స్వీకరిస్తానని ప్రకటించారన్నారు. జూలై 2026న పార్లమెంటులో రాజ్యసభలో వందేమాతర గీతానికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ సవరణ బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. దీన్ని కాంగ్రెస్ మిత్రపక్షాలు వ్యతిరేకిస్తూ చట్టాల్ని అగౌరవపరుస్తూ ఈ గీతాన్ని దశాబ్దాలు తర్వాత మతపరమైన బుజ్జగింపు పేరుతో 2 చరణాలకే పరిమితం చేయడం దారుణమన్నారు. కేవలం ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే ఇలా చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మొగరాల సురేష్, రాధాకృష్ణగౌడ్, యశ్వంత్ సింగ్, యాకసిరి ఫణిరాజు తదితరులు పాల్గొన్నారు. వందే మాతర గీతాన్ని ఆలాపన చేయడం చిన్నప్పటి నుంచి మనం స్కూళ్ళల్లో కూడాను, అదేవిధంగా ఎక్కడైనా సరే చట్టసభల్లో కానీ అసెంబ్లీ కానీ ముందు వందే మాతరం అని చెప్పని మొదలు పెడతాం. ఆఖరాన అన్నీ పూర్తయిపోయి సభలు పూర్తయిపోయిన తర్వాత జనగణమనతో దాన్ని పూర్తి చేస్తాం. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కూడా కొనసాగుతూనే ఉంది. మనకున్నటువంటి లోక్సభలో కానీ రాజ్యసభలో కూడా ఇదే ఆనవాయితీగా ఉండేది. కానీ మధ్యలో మనందరికీ కూడా తెలియనిది, ఈరోజు తెలుసుకోవాల్సింది ఈ విషయంలో చాలా ఉంది. మరి అట్లాగే ఏఐసిసి సమావేశం పలస్కర్ వందే మాతరం పాడినప్పుడు అభ్యంతరం వ్యక్తమైంది. ఈ పాట పాడేటప్పుడు ఏంటయ్యా అది అంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా దీని గురించి చర్చించి ఇటీవల ఈ యొక్క పాటలో 2 చరణాలు మాత్రమే పాడాలి, మిగతా 4 చరణాలు పాడేదానికి లేదు అని చెప్పని వాళ్ళు తీర్మానం చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? 3వ చరణంలో, 4వ చరణంలో, మొట్టమొదటి చరణాలన్నీ కూడా దేశభక్తి, దేశం యొక్క పురోగతి, జాతీయవాదం వీటినన్నింటినీ కలుపుకొని ఈ యొక్క గేయం పాడితే, దాంట్లో ఉన్నటువంటి 1-2 దగ్గరల లక్ష్మీ, దుర్గా అని చెప్పని వచ్చిందనేటువంటి ఆలోచనతోటి కాకినాడ తీర్మానంలో, ఆ రోజు జరిగినటువంటి కాకినాడ తీర్మానంలో దీన్ని అభ్యంతరం తెలియజేశారు. మరి అప్పటి నుంచి 2 చరణాలనే పాడుతూ మిగతాదంతా కూడా గాలికి వదిలేశారు. ఇది చాలా గొప్ప వందే మాతరం అనేటటువంటి గేయం ఎలాంటిదంటే, బ్రిటిష్ వాళ్ళ టైంలోనే దీన్ని ఆచరణ మొదలుపెట్టాం. బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయారు. ఈ యొక్క బహిరంగ ప్రదేశాల్లో ఇది పాడకూడదు అని చెప్పని నిర్దేశించారు. భారతీయ జనతా పార్టీ కూడా ఏ రోజు కూడా అటు వాజ్పేయి దగ్గర నుంచి ఈరోజు నరేంద్ర మోడీ వరకు ఎవరిని కూడా తప్పు పట్టలేదు. లౌకికవాదం ఏమని, మేమేదో లౌకికవాదానికి వ్యతిరేక శక్తుల్లాగా ఉన్నామని చెప్పని మా మీద బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారే. మరి ఇలాంటప్పుడు మాకు అలాంటి ఆలోచన అయితే అబ్దుల్ కలాం గారిని వాళ్ళ అందలం ఎక్కించేదానికి ఎందుకు శ్రీకారం చుట్టాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. 1950 సంవత్సరంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు ఉన్నటువంటి సభలో ఆయన చెప్పారు, జనగణమన నేషనల్ యాంథమ్ అయితే ఈ యొక్క వందే మాతర గేయానికి కూడా సమానమైనటువంటి స్థానం ఇచ్చుకుంటూ మన దేశానికి వందే మాతరం కూడా ఒక గేయంగా సరిసమానమైనటువంటి ప్రక్రియని తీసుకురావాలి, ఇయ్యాలి అని చెప్పని ఆ సభలో పేర్కొనడం కూడా జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. దీనికి చట్టబద్ధత తీసుకురావాలని జూలై 29, 30వ తేదీల్లో మనకున్నటువంటి లోక్సభ, రాజ్యసభలో బిల్లు ద్వారా, అంటే చట్టం చేత దీనికి భద్రత వహించే విధంగా తీసుకురావడం జరిగింది. అందువల్లనే భారతీయ జనతా పార్టీ దీన్ని గట్టిగా తీసుకొని ప్రతి కార్యకర్త కావచ్చు, ప్రతి చిన్నారులు కావచ్చు, స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, మరి అట్లాగే సినిమా హాళ్లలో కావచ్చు, దీన్ని ముందుకు తీసుకువెళ్ళి దీని యొక్క ప్రగతిని, ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని, స్వాతంత్రం కోసం చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకునే విధంగా ఉండే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని
ఈ విషయంలో ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా ఉన్నప్పుడు ఎలక్షన్లు అప్పుడు చూసుకోవాలి, కానీ ఇప్పుడు కూడా మనల్ని మనం బలహీనపరచడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ టెర్రరిస్టుల గ్యాంగ్ని వెనకాల వేసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది మంచిది కాదు అని చెప్పని నేను ప్రతిపక్షాలకి ముఖ్యంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక నియంతలాగా పరిపాలించారు. అప్పుడు ఏ విధంగా పరిపాలించారు? అనేక స్కాములు, లిక్కర్ స్కామ్, లడ్డు స్కామ్, ఇటీవల వచ్చినటువంటి బయటపడ్డటువంటి సిట్ నివేదిక ద్వారా బయటపడ్డటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో చేసినటువంటి ఘనకార్యం అన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఒకటి ఇసుక స్కామ్, ప్రతి ఒక్కటి కూడా భూ కుంభకోణాలు, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కుంభకోణాలు వీరే చూస్తున్నారు. ఇటీవల ఈడీ కూడాను ఇటీవల ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో కూడా ఈ రాష్ట్ర మంత్రిని కూడాను, మంత్రి కానీ వాళ్ళ తనయుడిని కానీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నా ఎక్కడ తప్పు చేశామో ఆ తప్పును సరిదిద్దుకోవాలనేది లేకుండా మళ్ళా కూడా ఆ నియంత అధికారం లాగా ఒక నియంత, ఏ విధంగా హిట్లర్ పరిపాలన అంటాం చూడండి. గతంలో చూసాం మనం 9 సార్లు 10 సార్లు 7 సార్లు పెద్ద పెద్ద కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అనేక సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ వైసీపీలో ఉంటే వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా మీరు నిలపాలి, లేకపోతే మీకు సీట్ ఇచ్చేది లేదని గట్టిగా మాట్లాడి వాళ్ళని కనీసం గౌరవం కూడా లేకుండా చేస్తున్నారే. ఇది మంచిదేనా? ఇది అంటే ఆ పార్టీలో ఉంటే బానిసలాగా బతకాలా? బానిసలాగా బతకాల్సిందేనా? ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఆ పార్టీలో ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అసలు ముఖ్యమంత్రిని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను కలవాలంటే ఎవరూ కూడా కలవలేకపోయారు. ఎవరైనా సరే మానుకొని ఏదైనా తప్పు చేశాము, ఎక్కడెక్కడ తప్పులు దొర్లాయి, వీటినన్నింటినీ కూడాను మరి తప్పు చేసినటువంటి వాడిని తెలుసుకొని తిరిగి పునరావృతం కాకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మరి ఆయన ఎందుకు ఆ విధంగా ప్రవర్తించడం లేదు? ఇంకనైనా సరే ఇదే విధంగా నియంతలాగా పరిపాలన చేయాలనుకుంటే ప్రజలు మళ్ళా తిరిగి మరి ఇంతకుముందు 11 ఇచ్చారు, దాన్ని సింగిల్ డిజిట్ తీసుకొచ్చినా కూడా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.